వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రం మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా ఈ తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా వరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎంత పోరాటం చేసి కసి మీద తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నారో మీ అందరికీ తెలిసిన విషయమే. పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది ఇక్కడ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన అధికారంలో ఉన్న తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలను స్వీకరించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పే అంశాలు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చేసే పనులు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ విషయం కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సంబంధించిన పథకాల విషయంలో కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కొత్త నిర్ణయాలు తీసుకునే విషయంలో పూర్తిగా వైఫల్యం చెందిన విషయం వాస్తవం అయినప్పటికీ కూడా మరి రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రిని పదవి నుంచి దించడానికి అంతగా కాపాడుతున్నది ఎవరు అనేది కూడా ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే వెనుకట చాలా సామెతలు ఉంటాయి, కానీ అవన్నీ నేను ఉపయోగిస్తే మళ్ళీ రాష్ట్రానికి సంబంధించిన పోలీసు వ్యవస్థ ఏదో డేగ కన్నుతోనే మన మీదే ఉండే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటి వరకు వేధింపులకు చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే, కొత్తగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో ఇప్పుడు నేను ఒక ప్రధానమైన అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిన మీరందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో హీల్ట్ అనే పేరుతోని ఒక పాలసీని తీసుకొచ్చి ప్రభుత్వానికి సంబంధించిన పారిశ్రామిక వాడలో ఉన్న భూములు కానీ, ప్రభుత్వ భూములను కానీ పూర్తి స్థాయిలో అమ్మకాన్ని పెడుతున్నారు. ఎట్లా అంటే ఇంకా మన భాషలో మాట్లాడుకోవాలంటే, అంటే తెలంగాణ యాస భాషలో మాట్లాడుకోవాలంటే అంగట్లో గొర్రె లెక్క, అంగట్లో సరుకు లెక్క ప్రభుత్వ భూములను అమ్ముతున్నారు. ఈ ప్రభుత్వ భూములు అంటే ఎవరివి? ప్రజలే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలే. మరి ఈరోజు గత 3 రోజులుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అదే భూములకు సంబంధించి నేరుగా కూడా నేనే గ్రౌండ్ లెవెల్కు వెళ్ళి అసలు ఏం జరిగింది, ఎందుకు భూములకు సంబంధించిన విషయంలో జరుగుతున్న అంశం ఏంటి, ఎక్కడ నష్టం వాటిల్లింది అనే విషయానికి సంబంధించి దానిని నేను మన్నే క్రిషాంకు సంబంధించి ఇద్దరం వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో చేయడం జరిగింది. అంటే ప్రభుత్వ భూములను ఎంత దారుణంగా అప్పనంగా కూడా కొంతమంది వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు అనేది మీకు క్లియర్ కట్గా నేను చెప్పే ప్రయత్నం అయితే చేసిన. దానికి సంబంధించి ఒకసారి మీకు వినబెట్టే ప్రయత్నం చేస్తా. ఒకసారి చూడురు, ఇక్కడ మీ అందరికీ కూడా అర్థం కావాల్సిన విషయం ఇది. మెయిన్ రోడ్, దీనికి సంబంధించిన బోర్డు, ఈ పక్కనే నడుస్తున్న పరిశ్రమ మనం చూస్తాం. గూగుల్లో ప్రభుత్వం ప్రత్యక్షంగా పెట్టింది అమ్మకానికి సంబంధించి 7 కోట్ల రూపాయలకు సంబంధించి దాదాపుగా 2800 స్క్వేర్ యార్డ్కు సంబంధించి 2 అడుగులు వేస్తే వచ్చే విలువైన భూమికి చేద్దాం. నాతో పాటు మన్నే క్రిషాంక్ గారు ఉన్నారు. 9232.5 ఎకరాలది ఏదైతే ఇండస్ట్రీస్ కోసం కొన్ని దశాబ్దాల నుంచి ఈ ప్రభుత్వాలు కూడా విత్ అన్ ఇంట్రెస్ట్ ఏంటిదంటే పరిశ్రమలు రావాలి, పరిశ్రమ. సో మీకు ఇక్కడ కనబడుతుంది. మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ హీల్ట్ పాలసీకి సంబంధించి ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చింది, పారిశ్రామిక వాడలలో ఉన్న భూములను ఎందుకు మరొకరికి అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు, దాంతోపాటుగా ఏకంగా అమ్మకానికే ఎందుకు పెట్టింది. ప్రభుత్వ భూమి అంటే తెలంగాణ ప్రాంత ప్రజల సొమ్మది, తెలంగాణ ప్రాంత ప్రజల సొమ్మది. మీ అందరికీ తెలంగాణలో నివసిస్తూ ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ భూమి మీద హక్కు ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రికి, రాష్ట్ర మంత్రిమండలికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత హక్కు ఉంటుందో దానికి 1000 రెట్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హక్కు ఉంటుంది. మరి ఈరోజు ఈ ప్రభుత్వ భూమికి సంబంధించి ఇక్కడికి నేను వెళ్ళిన కాడికి మీకు లైవ్లో చెప్తా, చాలా సింపుల్గా చెప్తా. ఇక్కడ ఉన్న భూమి ఏదైతే ఉందో ఆ భూమి అక్కడ మార్కెట్ రేట్ ప్రకారం దాదాపుగా 60 కోట్లు, అంటే 56 నుంచి సుమారు 60 కోట్ల రూపాయలు ఉన్నది. కానీ ప్రభుత్వం దాన్ని వెచ్చించి ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే అమ్మకాన్ని పెట్టిందో ఆ అమ్మకంలో పెట్టిన రేట్ ఎంతో తెలుసా? కేవలం 7 కోట్ల రూపాయలు మాత్రమే. ప్రభుత్వానికి సంబంధించిన వెబ్సైట్ కానీ, ప్రభుత్వానికి సంబంధించిన యాడ్స్ కానీ, ప్రభుత్వానికి సంబంధించిన మరే విధమైన ప్రకటనలో కూడా కేవలం 7 కోట్ల రూపాయలకు మాత్రమే ఇక్కడ ఉన్న విలువైన భూమిని అమ్మింది. ఈ భూమి దాదాపుగా మీరందరూ కూడా ఆలోచించాలి. ఇగో ఇక్కడ కనబడుతున్న ఈ భూమి అక్కడ మార్కెట్ రేట్ ప్రకారం దాదాపుగా 56 కోట్ల నుంచి 60 కోట్ల విలువ చేసే భూమిని 7 కోట్ల రూపాయలకే ఏ విధంగా అమ్మకానికి పెట్టారనేది ప్రశ్న. సో ఇట్లనే
5 లక్షల కోట్ల స్కామ్ అని ఏదైతే కేటీఆర్ చెప్పిండో, అంటే నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా మొత్తం ఏంది దండుగా కదిలి పూర్తి స్థాయిలో రేవంత్ సర్కార్ మీద యుద్ధం ప్రకటించారు. ఆ యుద్ధం ఇలాంటి యుద్ధం కాదు అనే విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే. సో ఆ యుద్ధానికి సంబంధించి ఎందుకు వచ్చింది అనేది కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ 5 లక్షల కోట్ల విలువైన పారిశ్రామిక భూములను ప్రైవేటు వ్యక్తులకు బదలాయించే హీల్ టు పాలసీపై నిజాలు నిగ్గు తెలిసేందుకు జీడిమెట్ల పారిశ్రామిక వాడలో పర్యటించిన అనంతరం కుత్బుల్లాపూర్లో హమాలీలతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిత్రంలో ఎమ్మెల్యే వివేకానంద గౌడ్. రైట్. గురువారం సంగారెడ్డి జిల్లా పాషమైలారం పారిశ్రామిక వాడలో పర్యటిస్తున్న మాజీ మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం. చిత్రంలో ఎమ్మెల్యేలు చిత్తా ప్రభాకర్, మాణిక్రావు, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, నేతలు దేవిశ్రీ ప్రసాద్, ఎర్రొల్ల శ్రీనివాస్, ఆదర్శరెడ్డి, శివకుమార్ తదితరులు. ఇది ఇంకొక చోట. సో హైదరాబాద్కు సంబంధించి చాలా చోట్లలో ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఏదైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ భూములను అప్పనంగా కూడా అమ్మే ప్రయత్నం చేస్తున్నది ప్రభుత్వం. ఎంత తక్కువ ధరకు అంటే మనకి ఇంకా మన వాడుక భాషలో మాట్లాడదాం. ఈ పారిశ్రామిక భాషలో కాకుండా హీల్ టు పాలసీకి సంబంధించిన భాషలో కాకుండా మన భాషలో మాట్లాడదాం. నా దగ్గర ఏంది అంటే ఒక ఎకరం భూమి ఉన్నదనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాయి. ఈ ఎకరంకు సంబంధించిన భూమి ఏదైతే ఉందో మార్కెట్ రేట్ ప్రకారం దాదాపుగా ఒక 100 కోట్లు ఉన్నది. అయితే ఇదే భూమిని ఏం చేస్తుంది అంటే ప్రభుత్వం వేలం వేసింది. ఈ ప్రభుత్వానికి సంబంధించిన వేలం వేస్తే ఇది ప్రభుత్వానికి సంబంధించి రిజిస్ట్రేషన్కు సంబంధించి కావచ్చు, లేకపోతే ఎస్ఆర్హెచ్ అంటే వాళ్ళ యొక్క పరిధికి సంబంధించి 30% లోపు అమ్ముతుంది. అంటే దాదాపు ఈ 100 కోట్ల విలువైన భూమిని ప్రభుత్వం అమ్ముతే కేవలం 10 కోట్ల రూపాయలకు మాత్రమే అమ్ముతుంది. సింపుల్ లాజిక్ ఇది. ఇక దీని మించి మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు, దీని గురించి మనం ఎక్కువ చర్చించాల్సిన అవసరం లేదు. 100 కోట్ల విలువైన భూమిని సుమారు 10 కోట్ల రూపాయలకే వాళ్లకు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. మరి మిగిలిన 90 కోట్లు ఎక్కడికి పోతాయన్నా అని అడగచ్చు. ఇది అసలు ట్విస్ట్. ఈ 90 కోట్లలో ప్రభుత్వానికి సంబంధించిన ఏజెంట్లు ఉంటారు, ప్రభుత్వానికి సంబంధించిన దళారీ వ్యవస్థ ఉంటుంది, ప్రభుత్వానికి సంబంధించిన బినామీలు ఉంటారు, ప్రభుత్వానికి సంబంధించిన సర్కారు నడిపే పెద్ద మనిషి ఉంటారు. సో ఈయనకు జేబులోకి రావడానికి ఇది పత్రికా ప్రకటన ఇచ్చి దాని వెనుక ఇగో ఇంతకు అమ్మి ఆ తర్వాత దీనిని ఇట్లా తీసుకుని వచ్చే ప్రయత్నం కూడా జరగచ్చు. ఒకటి ఇదైన ప్రాసెస్ ఉంటుంది. లేదా రెండోది ఇదే భూమిని వేరొక వ్యక్తి చేత కొనిచ్చి దాని బినామీన పేరు మీద, అంటే నేనే ఆస్తి కొనిచ్చేసి నా తరపున ఒక వ్యక్తిని పెట్టి అతని పేరు మీద ఉంచుకునే ప్రయత్నం చేస్తారు. సో ఈ హీల్ టు పాలసీకి సంబంధించి 5 లక్షల కోట్ల స్కామ్ ఎట్లా జరుగుతున్నది అంటే నాచారానికి సంబంధించిన వెళ్ళిన సందర్భాలలో కేవలం 7 కోట్లకు మాత్రమే అక్కడ విలువైన భూమిని అమ్మకాన్ని పెట్టిల్లు. అది దాదాపుగా 56 కోట్లు విలువ చేసే భూమి. అంటే దాదాపుగా దాంట్లో ఒకసారి ఆలోచించండి, ఎంత లేదన్నా 45 కోట్ల పైచిలకు ఎవరి జేబులోకి వెళ్తున్నాయి అనేది ఒక ప్రశ్న. ఇది తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. సో దీనికి సంబంధించి బీఆర్ఎస్ యుద్ధం చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి యుద్ధం చేయడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే ఈ హీల్ టు పాలసీతోనే 5 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన స్కామ్ చేస్తున్నది అనేది బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపిస్తున్నాడు. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎందుకు కథన రంగంలో అడుగు పెడుతున్నారు అంటే దానికి ప్రధానమైన అంశం ఏంది అంటే ప్రభుత్వ భూముల అమ్మకం పేరుతోని దాని వెనుక మాయాజాలం జరుగుతుంది. దాని వెనుక విలువైన సంపదనను అమ్మడమే కాకుండా తాకట్టు పెట్టడమే కాకుండా దాన్ని పూర్తి స్థాయిలో కూడా ప్రజా సొమ్మును లూటీ చేస్తున్నారు అనేది బీఆర్ఎస్ వాళ్ళ వాదన. సో ఒక్కసారి దీని గురించి మనం ఇంకా లోతుగా చర్చించాలి. చాలా ఉంటుంది ఇలా కథ, అది ఒడవది తీరది. హీల్ట్లో కొంటే పల్టీలేనే, అధికారంలోకి రాగానే పాలసీ రద్దు, ఆ భూములను వెనక్కి కేటీఆర్. పాలసీ రద్దుకు అవసరమైతే ప్రత్యేక చట్టం తీసుకొస్తాం. పారిశ్రామికవేత్తలు ఎవరు ఆ భూములు కొనద్దు. అత్యాశకు పోతే మునుముందు నష్టపోయేది వారే. లక్షలాది కార్మికులను రోడ్డున పడేసే కుట్ర హీల్ట్. అనుముల రేవంత్ రెడ్డి కాదు, అవినీతి అనకుండా అఖిల పక్షం రౌండ్ టేబుల్ సమావేశాలు పెడతాం. జీడిమెట్ల పారిశ్రామిక పర్యటనలో కేటీఆర్. అమరావతికి పరిశ్రమలను తరలించే కుట్ర. ప్రభుత్వ భూములు ఇస్తే ప్రభుత్వ భూములు అమ్మితే ఊరుకోము గంగుల. సీఎం దందాల కోసమే పాలసీ తలసాని. వేలాది మంది ఉపాధిపై దెబ్బ కొట్టే హీల్ట్ సబిత. కార్మికులను రోడ్డున పడేస్తారా మల్లారెడ్డి. ఢిల్లీకి మూటలు పంపించేందుకు పాలసీ దేశపతి. పారిశ్రామిక వాడలలో బీఆర్ఎస్.
సో మొత్తానికి జీడిమెట్ల ప్రాంతంలో గజానికి మార్కెట్ ధర ఎంత ఉంటుంది? ₹1,00,000 ఉన్నది. కానీ ప్రభుత్వం కేవలం 4,000కే పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడతామని చెప్తున్నది. ఇదే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుంభకోణానికి నిదర్శనం. ప్రభుత్వం చేస్తున్న భూదోపిడీ కార్మిక సంఘాలు అడ్డుకోవాలి. బీఆర్ఎస్ పోరాటానికి మద్దతుగా వచ్చి వేలాది ఎకరాల భూములను కాపాడాలి. ఒక్కసారి మీరు ఆలోచించుర్రి. సింపుల్ లాజిక్ అన్నా. ఇక్కడ జీడిమెట్ల ప్రాంతం ఇది పారిశ్రామిక రంగానికి ఏంది అంటే ఒక రాకెట్ వేగంతో దూసుకు వెళ్తున్న ప్రాంతం. ఇక్కడ గజానికి మార్కెట్ ధర గజానికి ఎంత రేటు ఉన్నది అంటే ₹1,00,000 ఉన్నది. కానీ మన ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోని ప్రభుత్వం ఎంత కమ్ముతున్నది అంటే కేవలం 4,000కే. దీన్ని 4,000కే అమ్మే కుట్ర చేస్తున్నది ప్రభుత్వం. ₹1,00,000 ఎక్కడ, 4,000 ఎక్కడ అంటే దాదాపుగా ₹96,000 ఎవరి జేబులోకి పోతున్నాయి. ఒకసారి దీనికి సమాధానం చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి. నేనేం చెప్తా, నన్నేం చేయలేక. అయితే ఒక సంభాషణ కూడా మీ అందరికీ చెప్పాల్సిన సందర్భం ఏంటంటే ఏర్పడింది. నేను ఒక విషయాన్ని చెప్తా, మీరందరూ దాన్ని ఏ విధంగా తీసుకుంటారో నాకు తెలియదు, కానీ వాస్తవాన్ని మాత్రం మనం ధృవీకరించాలి. ఎందుకు అంటే ఇది తెలంగాణ రాజకీయాలలో ప్రకంపన లేపే విషయం.